తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు తండ్రి. గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును బట్టి తండ్రి మాకిచ్చిన క్షేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు గెత్సెమని తోటలో పట్టబడి తదుపరి విచారణలు లేక తీర్పులు ఎక్కడెక్కడ జరిగినవి అని ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు నాయన ఆసక్తి వినే కృపనిమ్మని అందరిని దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, మనం గత కొద్ది రోజులుగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను మనం ధ్యానించుకుంటూ మనం వస్తున్నామండి. ఈరోజు దానిలోనే భాగముగా క్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో పట్టబడిన తదుపరి ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళి న్యాయ విచారణ చేశారు, ఎక్కడెక్కడ ఆయనకి విచారణ జరిగింది, అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి అనేది కొద్దిపాటి వివరాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. అందు నిమిత్తమై లేఖన భాగాన్ని మనం చదువుకొని వివరణలోనికైతే వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. చూడండి, లూకాసు సువార్తలో ఓ చక్కటి మాట వ్రాయబడి ఉన్నదండి. దాన్ని నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనమండి. వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. తోటలో యేసును పట్టుకున్నారు, బంధించారు, ఒక జీవరాశిని ఈడ్చుకొని వెళ్ళినట్లుగా ఈడ్చుకొని వెళ్ళిపోయారట. చూడండి, రాత్రికాల సమయం అంతా యేసు ప్రభువుల వారు ప్రార్థనలో గడిపి నిద్రలేమితో ఉన్నారు. పట్టబడి బంధించుకొని ఈడ్చుకొని ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళారట. ఏమండి, ఇంటిలోని తీసుకుని వెళ్ళారట. ఎవరి ప్రధాన యాజకుడు అనేది కొద్దిగా లేఖనంలో నుండి ఆయన ఎవరో కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 12వ వచనమండి. యోహాను 18:12 అండి. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు తీసుకుని పోయెను. అంటే ప్రధాన యాజకుని ఇంటిలోనికి అని లోకాలు చదివేము. ఆ ప్రధాన యాజకులు ఎవరు అని అంటే ప్రియమైన వాళ్ళరా, ఎవరు అంటే ఇదిగో అన్నా అని మనకు అర్థమవుతుంది. ఈ అన్న నాటికి మాజీ ప్రధాన యాజకుడు, ప్రజెంటు ప్రధాన యాజకుడు ఈ అన్నగారి యొక్క అల్లుడైన కైపా గారు. కనుక ఈయన పెద్దవాడని వాళ్ళు ఏం సలహా చెప్తారో ఏంటో అన్నట్టు మొత్తం మీద ఈయన దగ్గర తీసుకొచ్చారేమో తెలియదు. మొట్టమొదట అంటే ప్రధాన యాజకుని యొక్క పదవి జీవితకాలం వరకు కూడా ఆ పదవిలో కొనసాగేటటువంటి అవకాశం ఉంటాయండి. కనుక అందు నిమిత్తమే తీసుకొచ్చారేమో, మొత్తం మీద పట్టుకొచ్చారు. ఆయన ఆనందంతో ప్రశ్న అడుగుతారు, ఏది యేసుని. ఏమనంటే, నీ శిష్యులు నీ బోధ విషయంకు వివరణ అడిగేటప్పటికీ యేసు ప్రభువులు వారు అంటారు ఆయనతో, ఎందుకు నన్ను అడుగుతున్నావు? నేను అన్ని ఏ విషయం చెప్పినా బహిర్గతంగానే చెప్పాను కదా, అది మీరు అందరూ విన్నారు కదా, వినిన వారిని అడిగి తెలుసుకో అన్నాడండి. ఏమండి, వెంటనే ఆ ప్రక్కన బంట్రోత్కి మరి కోపం వచ్చిందేమో, వెంటనే యేసుని కొట్టాడు. ఏంటి, వెంటనే ఏం చేశాడు, చేతులతో కొట్టేశాడు. యేసు ప్రభు మరి ప్రియ దేవుని పిల్లలరా అప్పుడు ఒక మాట అడిగాడు. ఏమనంటే, నేను కాని మాట పలకలేదు కదా, మంచి మాటే పలికాను కదా, మరి నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని అడిగారండి. అంటే ఇక్కడ పరీక్షించినట్లుగా ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప తిప్పమని చెప్పాడు కదా, అసలు ఎలా ఉంటుందని పరీక్షించారేమో. అంటే ఇక్కడ మాట్లాడిన దీన్ని బట్టి చూస్తే ప్రియమ దేవుని పిల్లలారా, అక్కడ కావాల్సిన మాట ఆయనను
నోటితో మాట్లాడదని చెప్పలే. ఆయన సమాధానం చెప్తే వెంటనే బంధించి ఉన్న ప్రకారం మా అల్లుడైనటువంటి కైప దగ్గరికి వెంటనే పంపించేస్తారు. ఇదంతా రాత్రికాలం జరుగుతున్న స్టోరీ. ఇక్కడ ఏ విచారణ జరగల. తప్పు ఒప్పులేంటో ఎన్నిక చేయలే. అంటే దోషం నిర్దోషం తెలియలేదు, కానీ మొత్తం మీద కోర్టులోనూ లేదా పెద్దల మధ్యలో ఆ పెద్దల అనుమతి లేకుండా కొట్టడం అంటే చాలా ఆలోచించదగ్గ విషయంగా ఒక బంట్రోత్ కొట్టేశారు. మొత్తం మీద బంధించిన ప్రకారంగా యేసుని ఎక్కడ తీసుకొచ్చారు? కైప దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ ఏం జరిగిందో చాలా వివరణ ఇవ్వాలి. జాగ్రత్తగా ఆలోచించడం ప్రయత్నించేదండి. మొదటి విచారణ అయిపోయింది. రెండవ విచారణ మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 57వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైప యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండిరి. ఏం చేశారట? అన్న దగ్గర నుండి కైప వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ పెద్దలు ప్రధాన యాజకులు కూడి ఉన్నారట. 59వ వచనం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండిరి. ఒకళ్ళు యేసును చంపాలి, విచారణ చేయాలి అని అంటే వాస్తవంగా ఏ తప్పు చేస్తాడో ఏంటో తెలుసుంటే ఆయన చెప్పాలి, లేకపోతే సాక్ష్యం చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆయన మీద ఏ తప్పు లేని మచ్చలేని గొర్రెపిల్లగా ఆయన జీవించాడు. ఆయన జీవితకాలం అంతా కూడా నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని అంటూ ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఆయన జీవితం అంతా కూడా ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిగా సమస్తము ఆయన రాక రక్తపోటు కార్చే ఈ సమయం వరకు కూడా ప్రజల క్షేమం కొరకే, ప్రజల యొక్క రక్షణ కొరకే మేలు చేసేది తప్ప కీడు ఎవరికి చేయలే. ఒకళ్ళు ఇటు విచారణలోకి రావడానికి కూడా ఆయన తప్పు చేసి రాలే, పొరపాటు చేసి రాలేదు. ఎవరికి అన్యాయము అక్రమంగా మాట మాట్లాడినట్లు కూడా లేదు. కనుక ఇవేవీ లేవు కనుకనే ఆయనలో ఏ తప్పు కనుగొనలేకపోయారు. కనుక అబద్ధ సాక్ష్యాలు వెతకటానికి ప్రారంభించారట. ఏమండి ఆయనకి విరోధంగా అబద్ధ సాక్ష్యంలో వెతుకుచుండిరి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చారట. అబద్ధ సాక్ష్యం వెతికారట. సరైన సాక్ష్యం అబద్ధ సాక్ష్యం దొరకలేదట. అంటే న్యాయాధిపతి అయినటువంటి ఆయన్ని అబద్ధ కోరుగా అబద్ధం చెప్పి మొత్తం మీద దానికి ఏం చేయాలంటే మరణశిక్ష విధించేయాలి అన్నట్లుగా గతం నుండి వెళ్ళిన ప్లాన్తో వీళ్ళు ఉన్నారు. మొత్తం వెతకపోతే కాలుకి తగిలినట్టుగా దొరికేదు. ఇప్పుడు అబద్ధ సాక్ష్యాన్ని పలకటానికి తీర్మానించుకున్నారు. ఇక్కడ ఒక మాట మనం గమనించుకోవాలండి. ఎప్పుడైనా ఏ కోర్టు అయినా ఏ విచారణ అయినా అర్ధరాత్రి సమయంలో జరుగుద్దా? జరగదు. ప్రపంచ చరిత్రలో అర్ధరాత్రి సమయంలో కోర్టు తీర్పు తీర్చి మరణశిక్ష విధించినట్లుగా ఇక్కడ కాదు అక్కడికి, అక్కడ కాదు ఇక్కడికి అని త్రిప్పినట్లుగా ఎక్కడ కూడా మనకు కానరాదండి. ఒకటి, వీళ్ళు అబద్ధ సాక్ష్యాన్ని వెతుకుతున్నారు. బాగా గమనించాలి. కొన్ని మాటలో రిఫరెన్స్ చెబుతూ మాట చెప్పేస్తాను, తదుపరి మీరు చదివి గ్రహిస్తారు అని ప్రభువును బట్టి నేను కోరుకుంటున్నా. అంటే అబద్ధ సాక్ష్యం చెప్తున్నారట. ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు, యూదా జాతికి అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అబద్ధము ఆడకూడదు అని చెప్పాడు. అంటే వీళ్ళు అబద్ధం ఆడుతున్నారంటే ధర్మశాస్త్రం మీరుతున్నారనేగా. ఒక వ్యక్తి మీద నింద మోపకూడదు. నింద వాస్తవా అవాస్తవం తెలుసుకో, తప్పులేదు, కానీ నింద మోపకూడదు. కానీ నింద అబద్ధం సాక్ష్యం వెతుకుతున్నారు. అబద్ధము దేని పిల్లలరా లేనిదాన్ని ఉన్నట్టుగా చేస్తుంది. అదే నిర్గమాకాండ 23:3 చూస్తే లేని వార్త పుట్టింపకూడదు. ఏం చేయకూడదు? లేని వార్త కూడా పుట్టింపకూడదు. ఇది అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నిర్గమాకాండం 20:16 చూసినా లేని వార్త పుట్టించకూడదు అనే మాట నిర్గమాకాండ 23:1 చూసినా ఇలాగే ఉంటుందండి. అంటే అబద్ధ సాక్ష్యం వెతుకుతున్నారు అంటే అబద్ధాలకి జనకుడెవరు? అబద్ధాలు జనకుడెవరు? దుష్టుడు.
అది ఆహం సువార్త 8:48 అని చదువుకొస్తే వాడి స్వభావం బట్టి అబద్ధానికే జనకుడు. అబద్ధం పుట్టింది వచ్చింది అంటే అది దుష్టుడి నుండి. అంటే అబద్ధ సాక్ష్యం వెతుకుతున్నారంటే ఎవరు సంబంధులుగా ఉండి నీతిమంతుడు వేసుకు మరి తీర్పు తీర్చాలని విచారణలోనికి పెట్టారు వేసుకుని అంటే అబద్ధములు ఆడే దుష్టుల సంబంధులైనటువంటి అధికారులు నీతిమంతుడైనటువంటి యేసు ప్రభుకి తీర్పు తీర్చడానికి విచారించడానికి విచారణలో పెద్దలుగా నిలబడ్డారండి. ఒకసారి గమనించండి. అంటే ఇప్పుడు అబద్ధం చెప్తున్నారంటే అబద్ధం ఆడొద్దు అని దేవుడు చెప్పాడంటే అబద్ధం ఆడటం కారణంగా మరి ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు కదా, ధర్మశాస్త్రం మీరుతున్నారు కదా, ఏంటి పొరుగు పని నింద మోపకూడదు కదా, అబద్ధం ఆడకూడదు కదా. కనుక ఇవన్నీ వాళ్ళు చేసేస్తూనే ప్రధాన యాజకులుగా ఉంటూనే అధికారులు ఉంటూమని చలమణి అయిపోతున్నారు. అంటే ఒక అధికారము పదవి ఏదైనా ఉందంటే ఏదైనా చేసి వచ్చినటువంటి అహంభావం నాటి నుండి ప్రజల్లో ఉందండి. అదొకటిని యేసు ప్రభు మీద ఆల్రెడీ అప్పటికే చంపాలనేటువంటి ప్లాన్లో వీళ్ళు ఉన్న సంగతి కూడా తెలుసు. అదే చూస్తున్నారు తప్ప అలా తీర్చడం గారు మా ప్రాణం మీద తెచ్చుకుంటున్నాం, దేవుని ఆజ్ఞను మీరుతున్నాం, దేవుని కట్టడ తప్పుతున్నాం, రాత్రికాలం తీర్పు తీర్చకూడదు ఏమండి అనే సంగతి పట్టించుకోవట్లేదు. అబద్ధ సాక్ష్యం తీరుస్తున్నారు, తీర్పు తీర్చ రెడీగా ఉండాలండి. ఎంతవరకు కరెక్ట్ చెప్తావు సరే. ఆయన గురించి ఆయన ఏ తప్పు చేయకపోయినా ఎలా చేస్తున్నారు. వారు పాపంలో ఉండి ఆజ్ఞ అతిక్రమిస్తూ ధర్మశాస్త్రం మీరుతూ ఆ కట్టడ పాటించుకుని తీర్పు తీరుస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఇంకా కాస్త ముందుకెళ్తే ఏమంటున్నారంటే మొత్తం మీద ఇద్దరు బయటకు పరిగెత్తుకొచ్చారు. ఇదిగో ఈయన దేవాలయం పడగొట్టి 3 దినాలు లేపేస్తానన్నాడు. అంటే ఇది న్యాయ విచారణలో ఎక్కడ పనిచేయదు. అంటే ఆ రోమ గవర్నర్ ప్రభుత్వం దగ్గర ఈ మతపరమైన విచారణ వాళ్ళు తీసుకోరు, పట్టించుకోరు. కనుక ఇంకా ముందుకెళ్తే తర్వాత ప్రధాన యాజకుడు ఏమంటాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నో వచ్చిన చూడండి, 26వ అధ్యాయం ఎన్నో వచ్చిన చదువుకుందంటే 63వ వచ్చిన చదువుకుంది. అందుకు ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు? ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నువ్వు దేవుని కుమారుడు అయితే, క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడ నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఆనబెడుతున్నావు, అది ఆజ్ఞాపిస్తున్నావు, చెప్పుతున్నావు, ఓకే, నువ్వు అన్నట్టే నేను దేవుని కుమారుడినే. గత కాలంలో ఎన్నో పనులు చెప్పాను, 1-2 సార్లు నేను దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడ్డాను, ఆయన నా తండ్రి అని చెప్పాను, మీకు ఎక్కలే. ఇప్పుడు మరలా అదే ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను దేవుని కుమారుడినే మీరు అన్నట్టే అన్నాడు. అంటూనే ఇంకో మాట అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడంటే, ఆ మాట కూడా చెప్తున్నాను చూడండి. ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వను కూర్చుండుటయు మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, అంటే చనిపోవటం, తిరిగి లేవటం, ఆ పరలోకానికి మరలా తిరిగి మేఘారుడై తిరిగి తీసుకుని వెళ్తానికి వస్తున్నటువంటి అంత దూరం భవిష్యత్తు చెప్పినటువంటి మాట ఆయన జీవితంలో జరగబోయేదని చెప్పినందుకు గాను వెంటనే ప్రధాన యాజకుడు బట్టలు చింపేసుకుని, అసలు ప్రధాన యాజకుడు బట్టలు చింపుకోకూడదు. ప్రధాన యాజకుడు అబద్ధ సాక్ష్యం పలికించే విధానంలో పరచకూడదు. బట్టలు చింపేసుకుని ఏమన్నాడు చూడండి, మాట చెప్తే చదువుదాం చూడండి. ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, వీడు దేవదోషం చేసాను. ఏం చేశాడంట? దేవదోషం చేశాడట. మనకి ఇక సాక్షులతో పని ఏమి? ఇదిగో దేవదోషం మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకేం తోచుతున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనేది. ఇక ఆపోజిట్ తీర్పు లేదు ఏమండి. ఇక ఆ మాట ఎప్పుడైతే అన్నాడో యేసుప్రభు దేవదోషం చేశాడట. అందుకు గాను సాక్షులతో పని లేదు అని వెంటనే నిర్ధారణకు వచ్చారు. బట్టలు చింపుకున్నాడు. చాలా ఇదిలాగా ఉంది. అసలు అటువంటి విధానంలో బట్టలు చింపుకోకూడదు. అన్నీ కూడా ఒకదాని తర్వాత వీళ్ళ ఆజ్ఞలు మీరుతూనే తప్పు మీద తప్పు చేస్తూనే వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నది యేసుని చంపాలనేటువంటి ఆ గురి, దాని కారణంగా వీళ్ళు ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. సరే, మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ మరి ఇంకో మాటకు మనం ఆలోచించాలంటే, సాక్షులతో పని లేదట. ఏదన్నా విషయాన్ని చేయలేదు సాక్షులతో పని ఉండదండి. తప్పనిసరిగా సాక్షి ఉండాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ద్వితీయోపదేశకాండం 17-19 అధ్యాయాల్లో చూసుకుంటే, ధర్మశాస్త్రం ప్రకారం బట్టి
ఈ ఒక వ్యక్తిని దోషుగా తీర్చాలి అన్నా ఆ తీర్పులో ఒకరు ఇద్దరు ముగ్గురు సాక్షులను బట్టి ఆ వ్యక్తిని దోషి అని తీర్చాలి, లేకపోతే నిర్దోషి అని కేసు నుండి తప్పించేయాలి. ఈ సాక్షులతో పని లేదు అంటే ధర్మశాస్త్రంలో దేవుడు మోషే ద్వారా రాయించిన దాన్ని కూడా పక్కన పెట్టేసి వీళ్ళే ధర్మశాస్త్రమైనట్లుగా ఇక సాక్షులతో పని లేదన్నట్టుగా తీర్పు తీర్చేస్తున్నారు. ఎందుకని అంటే దేవదోషం చేశాడనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు దేవదోషం చేస్తే వీళ్ళు చంపే అధికారం ఉంది. ఎలాగా? వీళ్ళకి ఒక మరి సన్హెడ్రిన్ సభ సుప్రీంకోర్టు కనుక వీళ్ళకి ఏది ఉంది? రాళ్లతో కొట్టి చంపేయచ్చు. కానీ సిలువేసి చంపడం మాత్రం వీళ్ళ వల్ల కాదు. అది రోమ్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. భయంకర ఖైదీలకు దేశద్రోహులు విధించే శిక్ష సిలువ శిక్ష. కనుక ఆ శిక్ష అది రోమ ప్రభుత్వం వారి చేతిలో ఉంటుందే తప్ప ఈ యొక్క మత పెద్దలైనటువంటి వీటి చేతికి ఇవ్వలేదాడు. ఇదిగా అలాగాని వీళ్ళు చంపితే వీళ్ళు తీసుకెళ్ళి చంపేస్తారు. కనుక ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ బట్టలు చింపేసుకున్నారు, సాక్షులతో పని లేదట, సాక్షులు కావాలని బైబిల్ చెప్తుంటే దాన్ని కూడా ధిక్కరించేశారు. అర్ధరాత్రి సమయంలో తీర్పు తీర్చారు. ఇవన్నీ జరుగుతున్న యేసు మాత్రం నోరు మెదపలేదు, మాట్లాడలేదు. ఇంకా చదివితే దాన్ని చెప్పుకుంటే ముందు కింద చూస్తే 67 వచ్చిన అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసిరి, ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచెలతో కొట్టి క్రీస్తు నేను కొట్టినవాడు ఎవడో ప్రవచింపమని ఆయనతో గేలిపచ్చినట్టుగా మాట్లాడారు. అంటే ముసుకేసి కొట్టి గుద్ది ముఖం మీద ఉమ్ము ఊసి దాగుడు మూతలు అన్నట్లుగా నిన్ను కొట్టినోళ్ళు ఎవరో చెప్పు అని ఆడుకున్నారండి. అయినా యేసుప్రభుడు ఏమీ మాట్లాడలేదు. ఆ సందర్భంలో ఏమీ మాట్లాడట్లేదు. ఇక మాట్లాడినా ఉపయోగం లేదు. అంటే అబద్ధాన్ని నిజంగా చేసేయాలని. ఇక మార్కు సువార్తలు అంటారు వాళ్ళ అబద్ధానికి సాక్ష్యానికి దేనికి పొసుకోలేదట. అసలు నిజంగా వీళ్ళు తీస్తున్న దానికి అసలు ఎంత భయంకరం అండి. ధర్మశాస్త్రానికి కానీ పరిస్థితి కానీ ఎంతగా ధిక్కరించడానికి ఇష్టపడుతున్నారండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ తెలుసుండి కూడా తప్పు చేస్తున్నట్లుగా, తెలుసుండి కూడా నీతిమంతం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. యేసు ప్రభులు వారు ఆయన బ్రతుకున్న సువార్త బోధించే సమయంలో కూడా ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే ఆ మాట చదివితే బాగుంటుందండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఏమంటారంటే 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తం హింసించబడే వారి ధనియులు పరలోక రాజ్యం వారిదంట. నీతి నిమిత్తం హింస వస్తుంది, ఆయన నీతిని జరిగించడానికి వస్తున్నాడు. ఏమండి? కనుక అది వచ్చినందుకు గాను ఏమంటున్నాడంటే తర్వాత 11 వచ్చిన నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగు వారు మీకు పూర్వమందుండి నా ప్రవక్తలను హింసించరి. ఇది కొత్త ఏం కాదు, నాటి నుండి వస్తున్నటువంటిదే. కనుక ఇప్పుడు మీరేం చేయాలి? నా నిమిత్తము నింద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరేం చేసి సహించాలి అని ఏ బోధ అయితే యేసుప్రభువు చేశారో అదే తన జీవితంలో ఎదురైనప్పుడు, అటు నిందాపూర్వకంగా అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు. ఏదైతే యేసుప్రభు చెప్పాడో అదే జరిగించాడు. అదే జరిగిస్తున్నప్పుడు ఆయనకి ఎదురైన సంఘటనలో కూడా ఆయన సహించి ఓర్చుకొని దాంట్లో విజయం సంపాదించినట్లుగా మనకి చక్కటి ఆ మార్గదర్శిగా యేసుప్రభులు కనబడుతున్నారండి. ఇక్కడ ఏ సమయం కూడా నోరు తెరిచినట్లు మనకు కానరాదండి. ఎందుకని యేసుప్రభులు వారు ఇక్కడ నోరు తెరవలేదు? ఏమండి? నోరు తెరవలేదు ఎందుకని? ఏమండి? సరే, ఇంకో మాట కూడా, అది 2వ తీర్పు అండి. ఇదండి అంటే టూకీగా నేను చెప్పుకుంటూ వస్తున్నానండి. ఇక 3వ తీర్పుగా మనం చూస్తే ఇదే మాట ఇలా చెప్పారు. మరణానికి మొత్తం యోగ్యుడని తీర్పు తీర్చేసి వాళ్ళు తీర్మానం తీసేసుకున్నారు. ఇక్కడ తీర్పు తీర్చింది వాళ్ళే, శిక్ష విధించింది వాళ్ళే, పట్టుకున్నది వాళ్ళే. ఇక మొత్తం ఆల్ ఇన్ వన్ అన్నీ వాళ్ళే చేసేసుకుంటున్నారు, అన్నీ వాళ్ళే ధిక్కరించేస్తున్నారు. ఇక ఆయన ఒక వ్యక్తిగా అలాగా స్టాండప్ నిర్ఘాంతపోయి చూడటమే తప్ప ఆయన చెప్పుకునేది ఏది కూడా లేదు. చెప్పుకున్నా వినే రకంగా వీళ్ళు కనబడట్లేదు. కానీ ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళారంటే ఆ మాట చెప్పి ఒకటి 2 మాట చెప్పి నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయంలోనికి మరలా ఒకసారి లూకా సువార్త 3వ తీర్మానానికి ఎక్కడికి వచ్చారంటే
మొదటిది అన్న, రెండోది కైపా, మూడవది సన్హెడ్రిన్ సభ. అంటే యూదుల సుప్రీంకోర్టు న్యాయస్థానం అది. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సదుకేయులు అందరూ ప్రధాన యాజకులుగా నాయకులుగా ఉంటారు. దాంట్లో 70 మంది ఉంటారు. కనుక ఆ సభ ద్వారా ఆమోద ముద్ర వేయించుకొని ఇక కొద్దిగా తెల్లారితే వెంటనే పిలాతు దగ్గరికి వెళ్ళి, అంటే అన్యులు తీర్పు, అంటే రోమప్రభుత్వం తీర్పు తీర్చి సిలువు కేసి చంపేదాము అని. ఇప్పుడు సిలువు కేసి చంపాలి అన్న వీళ్ళు ఏం ఆమోద ముద్ర ఎంచుకున్నారు? ఈయన దేవదోషం చేసాడని, దేవుని కుమారుడు చెప్పుకున్నాడని, ఇక చావుకి చంపేయాలనుకున్నారు. వీళ్ళు చంపే అవకాశం ఉండి కూడా అలా చంపడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇలా దేవదోషం చేసిన ఒక రోజున మరి స్టెఫన్ గారిని రాళ్లతో కూడా చంపేయలేదా? ఏ విచారణ చేశారు? అలా చేసేయచ్చు, కానీ చేయలే. కానీ ఈయన గురించి తండ్రి దేవుడు రాసుకున్న స్క్రిప్ట్ ఏంటి? వీళ్ళ ద్వారా అన్యుల చేతికి అప్పగించబడాలి, సిలువ మరణాన్ని నిన్ను పొందాలి. ఏమండి? కనుక అది జరగాలంటే వీళ్ళు కూడా దాన్ని జరిగించడానికి సాధనాలుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఇప్పుడు 3వ తీర్పుగా చూస్తే లోకసువార్త 22వ అధ్యాయము 67 వచనాన్ని నేను చదువుతున్నానండి. 22వ అధ్యాయము 67 వచనం లేదా 66 వచనం చదువుకుందాం. 3వ తీర్పు, సన్హెడ్రిన్ సభ. ఉదయం కాగానే ప్రజలు, పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను మహాసభలను తీసుకుని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం ఇయ్యరు. ఏమండి? అంటే దీనికి అర్థమైపోయింది, అనుగాని చోట అదుకులు మనరాదు అని. ఏమండి? ఎందుకంటే అవును అన్నా నేను చేయలేదు, లేదా అలా కాదు అన్నా అదిగో బొంకుతున్నారంటారు, లేకపోతే మౌనంగా ఉన్నా అన్నీ ఆయన చేశాడన్నట్టుగా నిర్ధారణ చేసేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఎందుకు యేసు ప్రభులు ఇక్కడ ఈ 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకు యేసు ప్రభులు వారు ఎంత మౌనంగా ఇక్కడ ఉండిపోయాడు? గత కాలంలో అలా ఉండలేదుగా. కొన్ని సందర్భాల్లోనైతే ఏం చేశాడు? ఏమండి? గతంలో ఇందాక కూడా అడిగాడు ఆయన, ఏ యొక్క మాటను బట్టి నన్ను కొడుతున్నారని అడిగాడు, కోపపడ్డాడు. గెచ్చమని ఆ యొక్క మందిరాన్ని శుద్ధి చేసేటప్పుడు కోపపడిన సందర్భం ఉంది. కొన్ని సంఘటనల్లో ఆయన ఏం చేశాడంటే, పరిసయ్యుల శాస్త్రులు అందరూ కూడా ఎండగట్టేశాడు. వాళ్ళ నిజ స్థితిని చెప్పి మీరు సునకుడు సమాధానంగా వాళ్ళని కడిగేసాడు. అంత మాత్రమే కాదు, ఆయన అధికారులను ప్రశ్నించాడు, చెప్పాల్సింది చెప్పాడు, ఆ అంజూరు చెట్టుని చెప్పించాడు. ఇలాంటి ప్రతిదానికి కొన్ని సంఘటనలు కోపపడి ప్రేమించి వాళ్ళని గద్దించి సరిచేయాలని ఎన్నో బోధలు చెప్పుకుంటూ వారి కొరకే మరి ప్రయాసపడుతూ వచ్చాడు. కనుక ఆయన ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోలే, ఎవరు కూడా ఒక్క మాట కూడా వాళ్ళ బ్రతుకి ఆ బోధ ఎక్కలే. తర్వాత ప్రవచనం కూడా చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన వీపు నాగటి సాగులు దునపడుతుందని, ఏమండి, ఆయన గడ్డం పెరికి వేయబడుతుందని, ఆయన వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉంటాడు అని ప్రవచనం చెప్పబడింది. కనుక అంతకుముందు మాట్లాడిన సందర్భానికి ఇప్పుడు మాట్లాడకుండా ఉండటానికి, ప్రవచనం నెరవేర్చబడటానికి ముందు చెప్పిన మాటలు ఏమీ వినలేదు కనుక ఎంత చెప్పినా వేస్తే కనుక ప్రవచనం ఆ తండ్రి చిత్తంలో ఉండే తన స్క్రిప్ట్ అని నెరవేర్చడానికి మౌనంగా ఉండిపోయాడే తప్ప, ఆయన కానీ వ్యతిరేకించినా లేకపోతే మాట్లాడినా ఈ యొక్క మానవుని యొక్క రక్షణ బ్రేక్ అయిపోతే, దేవుని ప్రణాళిక చిన్న భిన్నమైపోయింది. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలారా, అంత కఠినంగా శిక్ష ఇస్తున్నా ఆయన ఏమీ అనలేదు. కానీ దీన్ని బట్టి నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ సన్హెడ్రిన్ సభ కూడా వీళ్ళందరూ కూర్చొని మళ్ళీ మాట్లాడి రాత్రి కాల సమయం తీర్చిన తీర్పుని దానికి ఆమోద ముద్ర వేసి ఈయన మరణానికి అర్హుడు అనుకుని వాది ప్రతివాది లేకుండానే అర్ధరాత్రి సమయంలోనే ఆయన ఎట్టకేళ్ళకి ఆయన పట్టుకొని ఏం చేస్తే తెలుసా? మరి పిలాతు రేపు ఒక గంట ఆగితే, అంటే తెల్లరిగట్ట రాత్రి అంతా కూడా ఆయన తిప్పటము మానసికంగా ఒత్తిడికి ఎంతో స్ట్రగుల్గా పెట్టేసి ఆయన గుద్దేరా, అవమానపరిచారా, గడ్డం పెరికి వేసారా, ముఖం మీద ఉమ్ము ఊసారా. ప్రియదేవుని బిడ్డ, ఏ తప్పు చేశాడు ఆయన? ఇవన్నీ కూడా ఎవరి కొరకు భరించేది అంటే, ఏ తప్పు చేయకపోయినా అన్యాయపు తీర్పు, అబద్ధపు సాక్ష్యాలు, క్రూరాతి క్రూరమైనటువంటి హింస, అట్టి హింసనంతా కూడా ఆ సమయంలో నోరు తెరవలేదంటే
ఆ తండ్రి చిత్తాన్ని వదకు తేపడం గొర్రెవలే ఆయన ఆగిపోయినట్లు మనకు కనపడుతుంది. ఈ సమయంలో మన జీవితంలో కూడా ఆయన చెప్పిందే జరిగించాడు కనుక నీతిని న్యాయాన్ని జరిగిస్తున్నప్పుడు నీకు నాకు కూడా కొన్ని ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు సమన్వయంతో కొద్దిపాటి విచక్షణతో ఓపిక పడితే ఏమండి ఆ నీతి నిమిత్తం హింసాది వచ్చిన ఓపిక పడితే పరలోకాన్ని దక్కించుకుంటామని యేసుప్రభు చెప్పినట్లుగా అవన్నీ సహించిన తదుపరి యేసుప్రభుకు దక్కింది ఏంటో తెలుసా? పరలోకం. ఇప్పుడు పరలోకం కావాలంటే యేసుని పోలి నడవాలి. యేసుని చూసుకుంటూ మన విశ్వాసంలో ముందుకు సాగాలి. నీతిని జరిగించడానికి నీతిమంతులకు మనం బ్రతకాలి అంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అట్టి సందర్భాలలో క్రీస్తును చూసుకుంటూ మనం ఓపికతో ముందుకు వెళ్ళాలి తప్ప అలా కానీ మనం వెనక తిరిగినట్లయితే పరలోకం కోల్పోతాం అన్న సంగతిని ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి అర్థమవుతుంది. కనుక ఈ సమయంలో దేవుని చిత్తాన్ని బట్టి ఈ యొక్క 6 తీర్పులు జరిగినట్లు 3 మతపరమైనవి కొద్దిగా ఆలోచించామండి. రేపటి కాల సమయంలో యేసును బంధించిన రీతిగానే అంత వేదనతో ఉన్నట్టు యేసు కంటిన్యూ అవుతున్నాయండి, ఎక్కడ ఆగలేదు. ఆ రాత్రంతా కూడా జరిగింది, ఉదయకాలమైంది. మరలా సభలో కూర్చున్నారు. 3వ తీర్పు సన్హెడ్రిన్ సభ. మరలా అక్కడి నుండి తీర్మానం చేసుకొని రాత్రి చెప్పుకున్న దాన్ని ఆమోద ముద్ర వేయించుకొని ఈయన మరణానికి అర్హుడు, ఇక చంపేసేయండి, మేము అంగీకరించేస్తున్నాం అన్నట్లుగా ఈ అబద్ధ సాక్షి నిలబెట్టుకుని ఏది పొసుకోలేదు. తదుపరి పిలాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు సాక్ష్యాలు కూడా తారుమారు చేస్తారు. రేపు చూద్దాం. నీకు నాకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు దేవుని చిత్తం ముందు సాగిపోయి కృప దేవునికి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. పరమ తండ్రి నీకు వందనాలు. 11 మాటలు పరమార్థం ఏంటో మేము గమనించి మీ చిత్తమై మెరిగి బ్రతకటానికి తండ్రి మేము పరలోకము చేరాలి, నీతిని కాపాడుకుంటంలో నీతిగా జీవించడం ఎదుగుతున్న ఆటంకాలన్నీ కూడా సహనంతో జయించాలని మీ కుమారుడు ద్వారా కొన్ని విషయం మీరు ఆలోచించి అట్టి కృప కలిగి జీవించడానికి మాకు నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.